कलाभ्यां चूडालंकृत सजिकलाभ्यां निजतः फलाभ्यां भक्तेषु प्रकटित फलाभ्यां भवतु मे शिवाभ्यां मस्तोक त्रिभुवन शिवाभ्यां हृदि पुनर्भवाभ्यां मानन्द पुरगनुभवाभ्यां नतिरियं नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते 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 दयापूर्ण सिन्धो नमस्ते 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 प्रसन्नात्मबन्धो नमस्ते 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 महेशा सस्वच्छी गिरिमूर्धनि त्रिजगतां रक्षाकृति रक्षितां साक्षादक्षत सत्कटाक्ष सरणी श्रीमत्सुरावर्षिणी सौहार्दाङ्कितमस्तकां प्रणमतां निस्सीम सम्पत्प्रदां सुश्लोकां हिमगिरीन्द्रस्मितमुखी पार्वती प्रियां त्वां नमः शम्भो प्रसीद सदया भव भव्यशीले लीलालवाकरित दैत्यकुलापहारे रजनीचलाद्रिनिलये श्रुतिगीतकीर्ते कैलासनाथ दयते तव सुप्रभातम् शम्भो सुरेन्द्रनुत शङ्कर त्रिशूलपाणे चन्द्रावतंश शिव सर्वपिनाकपाणे गंगाधर क्रतुपते गरुडध्वजाप्ता कैलासनाथ दयते तव सुप्रभातम् विश्वेश विश्वजनसेवित विश्वभूते विश्वम्भर त्रिपुर भेदन विश्वयोने फालाक्ष भव्य गुण भोग विभूषणेसा कैलासनाथ दयते तव सुप्रभातम् कल्याणरूप करुणाकर कालकण्ठा कल्पद्रुम प्रसव पूजित कामदायिन् दुर्नीति दैत्य दलिनोद्यत देव देवा कैलासनाथ दयते तव सुप्रभातम् गौरी मनोहर गणेश्वर सेविताग्रे गन्धर्व यक्ष सुर किन्नर गीत कीर्ते घण्टालवं विफणि कुण्डल मण्डितास्य कैलासनाथ दयते तव सुप्रभातम् नागेन्द्रभूषण निरीहित निर्विकारा निर्माय निश्चल निरर्गल नागवेदिम् नारायण प्रिय नदेष्टद निर्मलात्मन् कैलासनाथ दयते तव सुप्रभातम् सृष्टं त्वयैव जगदेकदशेषमीशा रक्षा विदिश्च विधिगोचरतावकीर्णम् संहार शक्तिरपि शङ्कर किं करीते कैलासनाथ दयते तव सुप्रभातम् एकस्त्वमेव बहुधा भवभाषिलोके निःशङ्कती वृषभकीर्तन काशीनाथा श्रीब्राह्मरी प्रिय सुखाश्रय लोकनाथा कैलासनाथ दयते तव सुप्रभातम् पाताल गंग जलमज्जन निर्मलांगाः भस्म त्रिपुण्ड समलांकृत पालभागाः गायन्ति देव मुनि भक्त जना भवन्तम् कैलासनाथ दयते तव सुप्रभातम् सारस्वताम्बुयुत भोगवती श्रितायाः ब्रह्मेश विष्णुगिरिचुम्बित कृष्णवेण्याः सोपानमार्गमधिरुह्य भजन्ति भक्ताः कैलासनाथ दयते तव सुप्रभातम् दक्षयज्ञ विध्वंसक श्रीगिरिजापदे भोला शङ्कर गौरी प्रिय निज भक्त सुलभ व्याघ्र चर्माधरा नीलकण्ठ भस्माधरा कैलासनाथ दयते तव सुप्रभातम् भक्त मार्कण्ड प्रिय वरदो भवाः
మృత్యుంజయాయ జయ శంకరేంద్ర మాతా విశాలాక్షిపతే శ్రీ కాశీనాథాయ నమః కైలాసనాథ దయతే తవ సుప్రభాతం నాగాభరణ భూషితాయ దైత్య కులాంతక దివ్యమూర్తే హిమశైల శిఖరాగ్ర లింగోద్భవ కారుణ్యమూర్తే నాట్య ప్రియ నటరాజ శివతాండవ ఉగ్రమూర్తే కైలాసనాథ దయతే తవ సుప్రభాతం గంగా గౌరీ చ మకరంద రసానువిద్ధ ఓంకార గీత నినదైః సహ సేవనాయ నిర్యాతపాంత సరసీ కమలోదరేభ్యాః కైలాసనాథ దయతే తవ సుప్రభాతం శ్రీశంకరభీష్ట వరదాఖిల లోక బంధో శ్రీ శివాయ జగదేక దయైక సింధో శ్రీ ముఖంఠీ భుజంగ భూషణ భక్త సింధో కైలాసనాథ దయతే తవ సుప్రభాతం శరీరం విడిచిపెట్టేటప్పుడు శ్రీశైల క్షేత్రం గుర్తుకొస్తుంది. ఎందువల్ల ఈ మంత్రం నీకు సిద్ధించింది. సిద్ధించడం అంటే నీ ప్రాణవాయువుల్ని పట్టుకుంది. ఇది ప్రాణవాయువుల్ని పట్టుకోవడం వల్ల ప్రాణం పోయేటప్పుడు నీకు ఇంక దేని మీదకి దృష్టి వెళ్ళదు. వెళ్లకుండా నీ ఇష్టదేవత మీదకి దృష్టి వెళ్ళేలా చేస్తుంది. అంటే నువ్వు ఏ మంత్రమైనా సరే ఆ ఇష్టదేవతే నీ మంత్ర అనుష్ఠాన దేవతయ్యి ప్రాణం పోయేటప్పుడు నీ నాలిక మీద చేరి నీ నాలుకతో ఆ నామస్మరణ మాత్రమే చేసేలా చేస్తాడు. అప్పుడు వాడికి యమ దర్శనం ఉండదు. దీనికి సిద్ధి అని పేరు. అందుకే దేవీ భాగవతంలో పంచలక్ష జపేనైవ సిద్ధంతు కవచం భవేత్ యది స్యాత్ సిద్ధ కవచో బృహస్పతి సమో భవేత్ అని చెట్ట చివర గొప్ప మంత్రం చెప్పారు. నాయన ఓ సరస్వతి కవచం ఉంది, లక్ష్మీ కవచం ఉంది, అలాగే ఈశ్వరుడి కవచం ఉంది, నారాయణ కవచం ఉంది. ఈ కవచములను 5 లక్షలు జపించండి. మీ జీవితంలో శ్రద్ధగా నియమంగా 5 లక్షల పర్యాయములు జపిస్తే అప్పుడు మీ శరీరాన్ని ఈ మంత్రం పూర్తిగా ఇంద్రియములతో ప్రాణముతో పాటు కాపాడుతుంది, ఆవరించి. అప్పుడు నీకు ప్రాణాపాయ స్థితిలో సద్బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధికి బృహస్పతి అని పేరు. అనగా మంత్రాన్ని బాగా జపం చేస్తే నువ్వు బృహస్పతి అంత బుద్ధిశాలి అవుతావు. బృహస్పతి కొన్ని తెలివితేటలు ఏమిటో తెలుసునా? బృహస్పతి ప్రాణం పోయేటప్పుడు అయ్యి బాబు తెచ్చాను, నాయనో తెచ్చాను అనే మాటలు రానివ్వకుండా ఏం చేస్తాడనమాట, నాలుక మీద నమశివాయ అనేలా చేస్తాడు. ఒక రాత రాసి ఇందాక నేను మీకు చెప్పాగా శ్రీశైల క్షేత్రం తలుచుకుంటే నరకానికి వెళ్ళాం. శ్రీశైల క్షేత్రేశ్వర అనిపిస్తాడు ఒక్కసారిగా. ఆ దెబ్బతో మనకి ఏమవుతుంది, ఆనాటి వరకు చేసిన సకల పాపాలు పట్టణపడుతులైపోతాయి. వెంటనే యమకింకరులు పారిపోతారు, ఈశ్వరుడు కింకరులు వస్తారు, హాయిగా కైలాసానికి వెళ్ళొచ్చు. ఇది సిద్ధి. మళ్ళీ చెప్తున్నాను, సులభంగా గుర్తుపెట్టుకోండి. గురువు ఇచ్చిన మంత్రాన్ని ఆయన చెప్పినట్టు జపం చేస్తే మన శరీరంలో ఉన్నటువంటి సకల ఇంద్రియాలు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ ఆ మంత్రమును మాత్రమే లేక ఆ మంత్ర అధిష్టాన దేవతని మాత్రమే తలుచుకునేలా చేయడాన్ని సిద్ధి అంటారు. అప్పుడు నాలుకకి వాక్ శుద్ధి వస్తుంది. అందుకే సిద్ధ పురుషులు ఆశీర్వదిస్తే వాళ్ళు ఏమంటారు అయిపోతుంది. ఇప్పుడు అక్క మహాదేవి ఉంది, ఆ తల్లి వచ్చి నాయన నీకు ఈ పూట 1,00,000 రూపాయలు వస్తుందంటే వచ్చేస్తుంది, నీకు ఇల్లు వస్తుందంటే వచ్చేస్తుంది. ఎందుకంటే సిద్ధి అయింది మంత్రం వల్ల. సిద్ధి అయితే నాలుకలో నుంచి వచ్చే ప్రతి మాట ఆ అన్నమాట అక్షరాల జరుగుతుంది. మనకి కాళిదాసు లాంటి మహాకవులు ఏం చెప్పారండి, నిజంగా కవులు ఏదన్నా చెప్పారంటే అర్థాలు వెతుక్కుని చెప్పాలి. ఒక శబ్దం ప్రయోగించామంటే ఈ శబ్దానికి ఏమర్థం ఉంది అని వెతుక్కోవాలి. కానీ మహానుభావులు ఋషీణాం పునరాద్యానాం వాచమద్రోనుదావతి అంటాడు. వాళ్ళు ఏదంటే వెళ్ళిపోతున్నారన్నమాట. అసలు వాళ్ళు అన్న మాటకు అర్థం వెతుక్కుంటూ వస్తుందిట. ఎంత చిత్రం ఇది. ఇంకొంచెం తేలిగ్గా చెబుతారు. ఇప్పుడు మేధా దక్షిణామూర్తి అనే పేరుతో ఈశ్వరుడు ఉన్నాడు. మనం టోల్గేట్ దాటి లోపలికి అడుగు పెడుతూ ఉంటే అక్కడ వటవృక్షం దగ్గర ఈశ్వరుడు కూర్చుని చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి శిష్యులను అనుగ్రహిస్తున్న ఒక గొప్ప విగ్రహం కనపడింది. ఈ మధ్యకాలంలో శ్రీశైల క్షేత్రంలో ఎక్కడికి వెళ్ళినా ఈశ్వరుడు ఏదో రూపంలో తన సహాయకులతో భక్తులతో దర్శనమిస్తున్నాడు. క్షేత్రం క్రమంగా సర్వం శివమయం జగత్ అన్నట్టు అవుతోంది. ఈ స్వామి ఉన్నారు దక్షిణామూర్తి.
ఆయన పని ఏమిటో తెలుసా? చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛంద సంశయాః. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు ఎక్కడి నుంచి పుట్టిందో కూడా తెలియదు, కానీ శాఖోపశాఖలై వ్యాపించింది. పెద్ద పెద్ద ఓడలతో విపరీతంగా పెరిగిపోయిన పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద నీడలో మహానుభావుడు మేఘా దక్షిణామూర్తి కూర్చునున్నాడు. ఈశ్వరుడి యొక్క ఒక రూపం, గురువుగా మనల్ని అనుగ్రహించే రూపం మేఘా దక్షిణామూర్తి. ఈ రూపంలో కూర్చున్నాడు ఆయన. మౌనంగా ఉన్నాడు ఆయన, ఎవరితో మాట్లాడ్డు. ఆయనకి ఎదురుగుండా శిష్యులు కూర్చునున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? వృద్ధాః, ముసలివాళ్ళు. ముసలివాళ్ళు అంటే కేవలం గడ్డాలు దేశాలు మెరిసిన వాళ్ళని అర్థం. జ్ఞానవృద్ధులు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, కొరతువు, కన్యుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు వంటి మహామునులు 80,000 మంది. 88,000 మంది ఋషులు ఈశ్వరుడు అలా చెట్టు కింద కూర్చునుంటే యువకుడిగా కూర్చునున్నారట కింద. అందుకే వృద్ధాః శిష్యాః, శిష్యులంతా వృద్ధులు, జ్ఞాన వృద్ధులు, వయోవృద్ధులు. గురువు యువ, గురువు గారు కుర్రాడు. కొన్ని గురువు గారు ఏమన్నా 2 మైకులు పెట్టుకుని కెమెరాలు పెట్టుకుని మంచి ఉపన్యాసం దంచేస్తున్నాడా? ఏమీ చెప్పట్లా. ఒక్క పురాణం ముక్క చెప్పడాయన, ఏమీ మాట్లాడు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. అలా మౌనంగా చూశాట. శిష్యాస్తు ఛంద సంశయాః, శిష్యుడికి సందేహాలన్నీ పోయాయి. గురువు గారు ఒక ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెబితే సందేహాలు తొలుగుతాయి, కానీ ఏమీ మాట్లాడకుండా మీకేసి మౌనంగా చూస్తూ ఉంటే మీ సందేహాలు ఎలా తీరవు కదా నిజానికి. కానీ ఆయన మౌనంగా చూస్తున్నాడు, అదే వ్యాఖ్య అయిపోయింది. కింద కూర్చున్న శిష్యుల సందేహాలు తొలగాయి. ఇప్పుడు మనకి ఇదన్నమాట అంతరార్థంగా చెప్పేది. అసలు బృహస్పతి అంటే ఏమిటో మీకు తెలియాలి. దీని వెనక ఋగ్వేదం ఏం చెబుతోంది? కొన్ని వేల సంవత్సరములు ఒకప్పుడు వీరందరికీ ఆయన బోధించాడు. ఆ బోధన వాళ్ళకి ఎక్కింది. ఆయన ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేశారు. ఇంకా తర్వాత కొంతకాలం అనుష్ఠానం అయ్యాక ఇంక అనుష్ఠానం చేయక్కర్లా. కొంతకాలం పాటు బ్రహ్మరాంబాదేవి దగ్గర లేక లోపల మల్లికార్జునుడి దగ్గర అర్చన చేశారనుకుందాం. అదిగో పండితులు అలాంటి వారు ప్రధానార్చకులుగా ఉండి ఈశ్వరుని అభిషేకించారు. ఎల్లకాలం అభిషేకించక్కర్లేదట. కొంతకాలం భక్తితో అభిషేకిస్తే మొదట్లో సద్యోజాతం ప్రపద్యాలు అంటూ చక్కగా పలికితే ఇది కొంతకాలానికి శరీరానికి సిద్ధి అవుతుంది. అప్పుడు ఇంకా మాట్లాడక్కర్లేకుండా ఇంట్లో కూర్చున్నా, అసలు స్వామి దర్శనానికి వెళ్ళకపోయినా ఆయన వచ్చి కళ్ళ ముందు కనబడి ఎంతో పూర్వం చేసిన దానికి తగిన ఫలితం ఇస్తాడు. ఇదన్నమాట ఇప్పుడు మేఘా దక్షిణామూర్తి చేసేది. అస్సలు పాఠం చెప్పలేదని కాదు అంతరార్థం. అందుకే భగవాన్ రమణ మహర్షి ఏమన్నారంటే, నాయనలారా మేఘా దక్షిణామూర్తి మౌనంగా చూస్తున్నాడంటే అర్థం ఇప్పుడు, కానీ ఇంత పూర్వం వాళ్ళకి ఎన్నో జన్మల్లో బోధలు అయ్యాక ఇప్పుడు ఫలించింది అన్నాడు ఆయన. అనగానే ఒక అమాయకుడు లేచి ఆయనేమో మౌనంగా ఉన్నాడని ఈ శ్లోకం చెబుతూ ఉంటే తమరేంటండి ఇలా అంటున్నారంటే అప్పుడు ఋగ్వేదంలో చూపించాడు. చూడండి, ఋగ్వేదంలో ఉంటుంది దశమండలో. బహువర్షాన్ని ఎన్నో సంవత్సరముల పాటు బోధించాక ఇప్పుడు వాళ్ళు మౌన వ్రతంలోకి వచ్చారు. హఠాత్తుగా రాదు ఎవరికైనా. ఈ సిద్ధి పొందడం కూడా అంతే. వాళ్ళు ఎంతో కాలం పాటు సాధన చేయగా ఇంక కొంతకాలం పోయాక వేరే సాధన కల్లా వీళ్ళు ఏం మాట్లాడితే అదే సాధన అయిపోతుంది, అదే సిద్ధి అయిపోతుంది. అందుకే వారికి వాక్శుద్ధి కలుగుతుంది. మీరు కూడా రోజు నమశివాయ అని కొంతకాలం పాటు జపం చేస్తే ఆ తర్వాత ఇంకొంతకాలం పోయాక మీరు పూజలు చేయక్కర్లా, జపం చేయక్కర్లా. ఆయన కరుణా స్వరూపుడు కనుక మన శరీరాన్ని ఆవహించి మనల్నే శివుళ్ళని చేస్తాడు. అదన్నమాట సాధకుడు శివుడు అవడం అంటే. భ్రమరకేట న్యాయము అని పేరు దీనికి. తుమ్మెద గుడ్లు పెట్టదు, పిల్లల్ని పెట్టదు. తుమ్మెదకి వారి పిల్లలు ఎలా వస్తారు? మనం ఏం చేస్తున్నాం? పెళ్లి చేసుకుని పిల్లలు కంటున్నాం. అలాగే ఆవులు దూడల్ని పెడుతున్నాయి. మరో చోటుగా రామ అల్లరి చేసిన ఆవిడ అరుస్తూనే ఉన్నారు. దూడలు కనపడుతున్నాయి, ఆ దూడలు పేడేస్తూ ఎత్తుతున్నారు. ఎన్నో రకాల సంతానోత్పత్తులు చూస్తున్నాం. కానీ తుమ్మెద సంతానోత్పత్తి ఎలా చేస్తుందో తెలుసునండి మీకు. ఒక పేడ పురుగుని పెట్టుకొచ్చి, ఇంత ఉంటుంది పేడ పురుగు, దాన్ని తుమ్మెద తన గూట్లో పెట్టేసి దాని చుట్టూత బొమ్మని తిరుగుతుంది. ఆ తిరగగానే అందులో ఉన్న పేడ పురుగు భయంతో ఇలా గుడ్లప్పగించి చూస్తుంది. ఇది బొమ్మని భ్రమరం ఝంకారం చేస్తూ ఉంటే
ఈ భ్రామరీ ఝంకారానికి వణికిపోయి అది అలా గుడ్లప్పగింపు చూస్తుంది ఆ పేడ పురుగు. అలా చూడగా చూడగా కాసేపటికి ఆ పేడ పురుగు తుమ్మెద వెళ్ళిపోతుంది. అంటే ఒక తుమ్మెద భయపెట్టి పేడ పురుగుని అచ్చం తల తుమ్మెదగా మారుస్తుంది. దీనికి భ్రమరకీటన్యాయం అని పేరు. మనం కూడా రోజు ఆ ఇష్టదేవుడి స్వామిని నమశివాయ అని తలుచుకోండి, దర్శించండి, ఆయనకి ఇష్టమైన విభూతి ధరించండి, అచ్చం ఆయనలాగే రుద్రాక్షలు వేసుకుందాం, ఆయనలా అనుకరిద్దాం, సోలను పట్టుకుందాం. కొంతకాలానికి అనుకరించగా మనమే ఆయన అయిపోతాం. ఆయనకున్న కరుణ ఏమిటంటే తనని అనుకరిస్తూ తననే తలుచుకునేవాడిని తనలో కలుపుకుంటాడు, తనంత వాడిగా చేస్తాడు. ఒక ముక్కలు చెప్పాలంటే తనకంటే ఎక్కువ శక్తిస్తాట. అంతటి అవ్యాజ కరుణామూర్తి మరి ఎక్కడా లేడు. ఆయనకి పెద్ద ఉపచారములు కూడా అక్కర్లా. తక్కిన దేవతలకైతే బాగా అలంకారాలు కావాలి, చీరలు, వాళ్ళు ఆవిడకు కూడా పట్టు చీర కట్టాలి, ఈయన మాత్రం పులితోడు కాదు, పిచ్చిపొట్టు కాదు. ఓ రోజులు పార్వతీదేవి కోపం వచ్చింది. శివుడి అంది, భార్యాభర్తలు అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా చెప్పుకుంటూ ఉంటారో కొంచెం వయస్సులో ఉన్నప్పుడు కాకుండా పెద్దయ్యాక మొగుడు పిల్లలు అడిగితే కదిలిస్తే చెబుతారు, రిటైర్ అయ్యాకైతే ఇంకా బాగా చెబుతారు. మా ఆయన అప్పుడు ఇలా చేశాడు, నేను ఇలా చెప్పా అని. దాన ధర్మాలు చేయటం, ఇతరులకు ఉపకారాలు చేయటం, ఇవన్నీ మంచి గుణాలని, అలవాటు చేసుకోవలసిన ఆదర్శాలని చిన్నప్పటి నుంచి మనకి పెద్దలందరూ ప్రబోధించారు. చాలా కథలున్నాయి, కావ్యాలున్నాయి, సామెతలు ఉన్నాయి. అయితే తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని కూడా ఒక సామెత ఉంది. ఈ దాన ధర్మాలు చేసేటప్పుడు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి అని ఒక హెచ్చరిక చేశాడు క్షేమేంద్రుడు. ఆయన సంస్కృతంలో చారుచర్య అని ఒక మంచి గ్రంథం, ఇలాంటి సూక్తులతో నీతులతో పురాణాల్లో ఉన్న కథల్ని ఉదాహరిస్తూ మంచి గ్రంథం అందించాడు లోకానికి. ప్రధానంగా ఈ దానగుణం నుంచి ఆయన చెప్పిన విషయాలు రెండు మీ దృష్టికి తెస్తాను. దానం సత్వమితం దద్యాత్ నా పశ్చాత్తాప దూషితం. మనం ఏదైనా ఒకరికి ధనం కానీ వస్తువు కానీ ఏదైనా దానం చేశాము, శాశ్వతంగా వారికి ఇచ్చేసాము అని అంటే అది నువ్వు సత్వగుణ ప్రధానుడవై మితంగా అందించాలి. అంతే తప్ప తర్వాత నీకు అది దుఃఖాన్ని కల్పించేదిగా ఉండకూడదు. అయ్యో అంతా ఇచ్చేసి ఇవాళ నేను అకించనీయైపోయాను, దరిద్రునైపోయాను అని తర్వాత నువ్వు దుఃఖపడేటట్టుగా దానాలు చేయకూడదు. అది గొప్ప ఆదర్శం ఏమీ కాదు అని హెచ్చరిక చేశాడు. దానం సత్వమితం దద్యాత్ నా పశ్చాత్తాప దూషితం. దీనికి ఒక పురాణ గాథ ఉదాహరణగా చూపిస్తున్నాడు. బలిన ఆత్మా అర్పిత బంధే దాన శేషస్య శుద్ధయే. బలి చక్రవర్తి 3 అడుగుల నేలే కదా అడిగింది వామనుడు అని ఇచ్చేశాడు. 1 అడుగుతో ఊర్ధ్వలోకాలు, 1 అడుగుతో భూలోకము వ్యాపించాడు. 3వ అడుగు ఎక్కడా అంటే బలి చక్రవర్తి నెత్తి మీదే వెయ్యవలసి వచ్చింది, పాతాళానికి పోయాడు. అలాగా అంటే ఇప్పుడు అలా దానం చేసి బలి చక్రవర్తి బాధపడ్డాడని కాదు, అతనికి ఎలా కష్టం వచ్చిందో అలాగా మితిమీరిన దానాలు చేసి కష్టాలు తెచ్చుకోకండి అని హెచ్చరిక చేశాడు. అలాగే ఎదుటివారికి ఏదైనా మనం ఉపకారం చేస్తే ప్రత్యుపకారం ఆశించి చెయ్యకూడదు అని ఒక మంచి సూచన చేశాడు ఆయన. త్యాగే సత్వనిధి కుర్యాత్ నా ప్రత్యుపకృతి స్పృహాం. నాకు వాడి వల్ల ఏమి లాభం కలుగుతుంది, తిరిగి వాడు నాకు ప్రత్యుపకారం ఏం చేస్తాడు అని ఆలోచించి మనం ఉపకారాలు చేయకూడదు. అతడికి అవసరం ఉంది, మనం చెయ్యగలం కాబట్టి ఉపకారం చెయ్యటమే. దీనికి కర్ణుని ఉదాహరణగా చూపించాడు. కర్ణః కుండల దానే అభూత్ కలుషః శక్తి యాంచయ. వచ్చినవాడు ఇంద్రుడు, నీ దగ్గర ఉన్న శక్తిని నాకు దానం చేస్తే నా కుండలాలు నీకు ఇస్తాను అని ఒక ప్రత్యుపకారం ఆశించి దానం చేశాడు కర్ణుడు. దానివల్ల అతను నష్టపోయాడు, ఆ దానము కలుషితమయ్యింది అని హెచ్చరిక చేశాడు. ఇటువంటివి ఉపకారాలు చెయ్యబోయేవారు, దాన ధర్మాలు చెయ్యబోయేవారు జ్ఞాపకం పెట్టుకోవలసి వస్తే అడిగేవారికి కూడా ఒక హెచ్చరిక చేశాడు ఆయన. నాత్యర్థం అర్ధార్థనయ ధీమాన్ ఉద్రేజయేత్ జనం. ఇచ్చేవాడిని మరీ పీడించేసేటట్టుగా అడగకూడదట.
దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే సముద్రాన్ని, క్షీర సముద్రాన్ని ఉదాహరణగా చూపిస్తున్నాడు. అబ్ధి దత్త అశ్వ రత్నశ్రీ మధ్యమాన అసురుచత్ విషం అన్నాడు. సముద్రాన్ని, క్షీర సముద్రాన్ని చిలికారు. అందులో నుంచి ఏమేమి వచ్చాయి? ఉచ్చైశ్రవం అశ్వం వచ్చింది, రత్నాలు వచ్చాయి, లక్ష్మీదేవి వచ్చింది, ఐరావతం వచ్చింది, చంద్రుడు వచ్చాడు, అన్నీ లభించాయి. అక్కడికి సంతృప్తి పడి ఆగిపోకుండా ఇంకా ఈ అని సముద్రాన్ని వీళ్ళు మధించారు. మధించేసరికి విషాన్ని అందించింది ఆ సముద్రం. అంచేత దాత దగ్గరికి వెళ్ళి అడిగేవాడు కూడా ఆ దాతని పీడించేటట్టుగా, అతడికి కష్టం కలిగేటట్టుగా ఇంకా ఈ అని ఏడిపించకు తినకూడదు యాచకులు, అర్ధులు అని హెచ్చరిక చేసి క్షీర సముద్రంలోంచి విషం పుట్టినట్టు దాతల నుంచి కూడా కోపాగ్ని బయటికి వస్తుంది అని మంచి హెచ్చరిక చేశాడు క్షేమేంద్రుడు. శివోహం సచ్చిదానందం. సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపంలో విరాజిల్లేటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యామృత తత్వాన్ని ఈ మానవ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకున్నట్లయితే సర్వం శివమయం జగత్ అనేటువంటి తత్వచింతన ప్రతి ఒక్కరికి కూడాను అవగాహన అవుతుంది. శివనామం చాలా విశిష్టవంతమైనటువంటి గంగా నది లాంటిది. విభూది యమునా నది, రుద్రాక్ష సరస్వతి నదిగా చెప్పడం జరిగింది. త్రివేణి సంగమ తత్వం అంతా కూడాను ఆ శివతత్వంలో దాగి ఉన్నది. కాబట్టి ఏ వ్యక్తి అయితే నిత్యం విభూది ధారణ చేసి రుద్రాక్షమాల ధరించి పరమేశ్వరుణ్ణి గంగాజలంతో చెంబెడు నీళ్లతో గనక అభిషేకార్చన చేశారు, ఆ వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో పాటు అష్టైశ్వర్య సిద్ధిని కూడాను అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించి తీరతాడు అని చెప్పేసి మనకు శివమహాపురాణం తెలియజేస్తూ ఉన్నటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వచింతన. శివలింగాన్ని ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకోవచ్చా? పూజ చేయవచ్చా? అమ్మో శివలింగం తెచ్చారా ఇంకేముంది అని చెప్పేసి అంటున్నారే అనేటువంటి భావన ఏమాత్రం అక్కర్లేదు. ఈ జగత్తంతా కూడాను శివమయమే. ప్రతి ఒక్క గుండ్రాయిలో కూడాను పరమేశ్వరుడు కనిపించేటువంటి తత్వచింతన అలవాటు చేసుకోవాలి. అందుచేత శివలింగాన్ని ప్రతివారు కూడాను ఇంట్లో ఉంచుకొని అభిషేకం చేయవచ్చు. దానివల్ల ఎటువంటి రుగ్మతలు రావు. పరమేశ్వరుడు తన దివ్య కరుణారస దృష్టిని ప్రసాదింపజేసి తీరతాడు అని చెప్పేసి కూడా గుర్తిరగాలి. అయితే పురుషులు స్ఫటికలింగాన్ని, పాదరసలింగాన్ని ఇలా లింగాలలో అనేక రకాలైనటువంటి లింగాల్ని తయారు చేసి అభిషేకం చేసేటువంటి విధి విధానం మనకి గరుడ పురాణం, శివ మహాపురాణంలో కూడాను చెప్పారు. వాటన్నిటినీ కూడాను పురుషులు ఆచరించి శివ పరమాత్ముని యొక్క కృపకు పాత్రలు కావచ్చు. స్త్రీలు మాత్రం పార్థివలింగాన్ని పూజించాలి. పార్థివలింగం అంటే మెత్తటి పుట్టమన్నుతో చేసినటువంటి లింగాన్ని తయారు చేసి ఆ లింగాన్ని అర్చన చేసి స్వామివారికి ప్రీతిపాత్రవంతమైనటువంటి ఉమ్మెత్త పువ్వును చక్కగా ఉంచి మారేడు దళాన్ని గంధంతో అలంకరించి గంధం రాసి మారేడు దళాన్ని గనక ఉంచినట్లయితే, అభిషేకార్చన చేసినట్లయితే సౌభాగ్యతత్వంతో చిరంజీవి తత్వం కలిగి చక్కటి సుఖప్రదమైన జీవితాన్ని పొందుతారు స్త్రీలు. అలాగే కుబేర పాశుపతాస్త్రం అని చెప్పేసి ఒక మహామంత్రం ఉంది. ఆ పారాయణ చాలా విశిష్టవంతమైంది. శివుని యొక్క పూజా విధానంలో కుబేర పాశుపతాస్త్రం గనక ఎవరైతే నిష్ఠగా పార్థివలింగంతో తయారు చేసి గనక నిర్వహిస్తారో ఆ వ్యక్తి అష్టైశ్వర్య సిద్ధితో తులతూగుతాడు అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. నమ్మి డబ్బులు మోసపోయినటువంటి వాళ్ళు కూడాను ఈ యొక్క కుబేర పాశుపతాస్త్ర లక్షణంతో కూడినటువంటి పూజా విధానాన్ని ఆచరించినట్లయితే తప్పనిసరిగా రావలసినటువంటి డబ్బులు కూడాను వచ్చి తీరతాయి. అనేక ప్రయత్నాలు చేసి విఫలవంతమైనటువంటి జీవితాన్ని గడిపి నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడేటువంటి వారు ఎవరైనా సరే
స్ఫటికలింగ పూజ. స్ఫటికలింగం పైన పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేసి శివ పంచాక్షరి మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వారికి నిరాశ నిస్పృహల జీవితం తొలగిపోయి అదృష్టకరమైనటువంటి జీవన గమ్యం పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. ఇళ్లల్లో ప్రతి ఒక్కరూ కూడాను శివలింగాన్ని ఈ యొక్క బొటని వేలంతా ఎత్తులో ఉంచుకొని నిత్యము కూడాను చెంబెడు నీళ్లు అరహర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటంలో ఎటువంటి తప్పు లేనే లేదు. అయితే స్త్రీలు రజస్సులైనప్పుడు ఆ 4 రోజుల పాటు మాత్రం ఆ యొక్క మందిరం వైపు మాత్రం వెళ్లకుండా మడి ఆచారాల్ని మాత్రం పాటించాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకు శివ మహాపురాణంలో దాగిన పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని శివతత్వంలో దాగినటువంటి అమృత తత్వాన్ని మనమంతా పాటించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.